హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు అయితే నాకు కొంచెం వాయిస్ వేరియేషన్గా ఉంది, కొంచెం గొంతు రాసింది. దానివల్ల అయితే వాయిస్ అనేది మీకైతే తేడాగా ఉంటుంది. లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూద్దాం. ప్రీవియస్ వీడియోలో ఈ డిజైన్ డీటెయిల్స్ ఇస్తానని చెప్పి మీకైతే అప్డేట్ ఇచ్చున్నాను కదా. ఆ బ్లౌజ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పట్టుపావడం మీద బ్లౌజ్కి అయితే మేక్ చేయించుకున్నారు. మీకు టోటల్గా లుక్ అయితే ఇట్లా అయితే వచ్చేస్తుంది. ఇది ఫుల్ బ్లౌజ్ లాగా మనకు కనిపిస్తుంది, కానీ ఫుల్ బ్లౌజ్ కాదు. అది కూడా మీకు కంటిన్యూషన్ వీడియోలో అయితే డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ డిజైన్ డీటెయిల్స్కి వస్తే, ఇది వచ్చేసి పెద్దవాళ్ళ క్రాప్ టాప్ బ్లౌజ్ డిజైన్. కాకపోతే వీళ్ళ ఫంక్షన్ కోసం చిన్న పాపను మేక్ చేయించుకోవాలని చెప్పి అడిగారు, వేసాను డిజైన్. ఇప్పుడు మనం ఫ్రంట్ చూస్తుంది వచ్చేసి 80/80 పార్ట్ ఫ్రెండ్స్. 80/80లో చేశాను. బ్యాక్ వచ్చేసరికి 100లో వేస్తున్నాను. కాకపోతే నాకు ఫ్రంట్ బ్యాక్ ముందు వేసినప్పుడు నాకు బ్రాడ్ అనిపించేసింది డిజైన్, పాపకు పెద్దది వద్దనిపించింది. కాకపోతే బ్యాక్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా మనం కటింగ్లో చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రంట్కి మాత్రం, అంటే నెక్ కూడా మనకు అర్థమవుతుంది కదా, అందుకని అయితే నేను ఫ్రంట్ మాత్రం 80/80లో వేసేసుకొని స్టిచ్ చేశాను. అట్లా వేసినప్పటికీ కూడా నెక్ అనేది బ్రాడ్ అయిపోయింది. దానికోసం వాళ్ళకి ఈ నెక్ అనేది తగ్గించడం కోసం ఇట్లా అయితే సింపుల్గా ఇట్లా కొంచెం డిఫరెంట్గా రొటీన్గా సమోసాలు అట్లా ఫ్లవర్స్ కాకుండా ఇట్లా లీఫ్ ప్యాటర్న్ లాగా మీకు అర్థమవుతుంది కదా, అట్లా అయితే డిఫరెంట్గా అయితే డిజైన్ చేసుకున్నాము. ఇది కూడా సింగిల్ కలర్తో కాకుండా మనం బ్లౌజ్లో మనం ఎట్లయితే యూస్ చేసుకున్నామో సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్తో అయితే ఇట్లా మొగ్గలు అయితే ఇచ్చేసాము. హ్యాండ్స్ ఎల్బో అడిగారు, బట్ ఈ డిఫరెంట్ చూస్తున్నారు కదా, ఇట్లాగా బీడ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా బాగా ట్రెండీగా ఉంటాయని అయితే ఇట్లా అయితే యూస్ చేసాము. హ్యాండ్స్కి కూడా ఈ బీడ్స్ అనేది ఇట్లాగా 2 కలర్స్ అయితే యూస్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా క్రిస్టల్స్ లాగా వస్తాయి. షైనింగ్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ముందు ఏదైనా కూడా ఐటమ్ వేసేటప్పుడు కానీ ఇలాంటి మెటీరియల్ తెచ్చాడు ముందు పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది పర్టికులర్గా చెక్ చేస్తాను. టోటల్గా ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ టోటల్గా ఇదేను. ఇప్పుడు దీని స్టిచెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మిషన్లో చూపిస్తూ వివరం అయితే ఇస్తాను. టోటల్గా లుక్ అయితే ఇది. బ్యాక్ వచ్చేసరికి జిప్ పెట్టి ఇచ్చేసాము, ఇట్లా జిప్ ఇచ్చాను. ఇది కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే వర్క్ డీటెయిల్స్ అన్నీ అయితే ఇది. ఇప్పుడు మీకు దీంట్లో ఉన్న డిఫరెన్స్ అనేది ఏందనేది చూపిస్తాను ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇది మనకి చూడడానికి మీకు ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది కదా, యాక్చువల్గా ఇది ఫంక్షన్ కోసం మేక్ చేశాను కాబట్టి నేను క్రాప్ టాప్ లాగే మేక్ చేయించాను. కాకపోతే వీళ్ళు ఫ్యూచర్లో స్కూల్స్కి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు క్రాప్ టాప్స్ అయితే పిల్లలకి ఇష్యూ కాబట్టి దీనికి ఇది అడిషనల్గా చేయించి, కాకపోతే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ కంటిన్యూషన్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది, బటన్ సిస్టమ్తో ఇచ్చేసాను. ఇది మనకి కావాలి పొడుగు బ్లౌజు అనుకుంటే ఈ ఫ్రిల్ అనేది యాడ్ చేసుకుంటే పొడుగు వస్తుంది. లేదు కొన్ని ఫంక్షన్స్ కానీ స్కూల్ అకేషన్స్కైనా కూడా హాఫ్ బ్లౌజ్ లాగా కావాలి అనుకున్నప్పుడు ఇట్లా కూడా నార్మల్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది మీకు క్రాప్ టాప్ బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది, కన్వర్ట్ అయిపోతుంది. ఎల్బో పొడుగ్గా కావాలి అన్నప్పుడు ఇది మాత్రం ఇట్లా ఫిట్టింగ్ అనేది పెట్టేసుకోవడమేను. ఈ బ్లౌజ్లో నేను చేసిన వేరియేషన్ అయితే ఇది. తర్వాత ఇంకోటి వచ్చేసి ఎవరికైనా కన్వీనియంట్గా ఉండడం కోసరంగా బ్యాక్ జిప్ ఇచ్చాను. ఈ జిప్ కూడా మొత్తం ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లాగ మొత్తం టోటల్ ఓపెన్ అవ్వడం వల్ల పిల్లలు వేసుకునేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. అంటే క్లోజ్ అనేది కొంచెం ఉంచినా కూడా వాళ్ళకి వేసుకునే టైం అనేది ప్రాబ్లం అవుతుంది. పిల్లలకి మనమే వేస్తూ ఉంటాం కాబట్టి ఇష్యూ అయితే ఉండదు. ఈ జిప్ అనేది ఇట్లా ఇచ్చేసాను. ఇట్లా గోల్డ్ జిప్ రావడం వల్ల మనకి పార్టీవేర్ లుక్గా ఉంది, ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్గా ఉంది, చాలా రిచ్గా అయితే వచ్చేసింది డిజైను. ఈ డిజైన్లో ఉన్న ఇష్యూ అయితే అది నేను చేసుకున్న ఇష్యూ, అది దాన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాను. కలర్స్ అయితే ఉన్నాయి ఏంది అనేది కూడా మొత్తం మిషన్లో చూపిస్తూ చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా నా పర్సనల్ బ్లౌజ్ కూడా నేను ఇట్లా ఫ్రంట్లో జిప్ పెట్టేశాను. అది పార్టీవేర్ జిప్ కావడం వల్ల లుక్ అనేది డిఫరెంట్గా ఉంది. టోటల్ ఈ బ్లౌజ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు మిషన్లో అంటే దీని స్కర్ట్ కూడా మీకు సైడ్ ఫోటో అయితే ఇస్తాను. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు మిషన్లో చూపిస్తూ చెప్తాను. అసలు ఏ డిజైను, నెంబర్ ఏంటి, ఎన్ని స్టిచెస్ వచ్చాయి, మా ఫ్రెండ్లీ బడ్జెటా కాదా, మొత్తం డీటెయిల్స్ అయితే కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్.
ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ డిజైన్ నెంబర్లో అంటే ఈ డిజైన్ అయితే నేను యూజ్ చేశాను. దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ సన్నగా వెడల్పుగా అట్లా డిజైన్స్ అయితే ఉన్నాయి కదా, వాటి స్టిచెస్ అయితే నేను చెప్తాను. హ్యాండ్స్ కూడా ఇట్లా 2 టైప్స్ ఆఫ్ హ్యాండ్స్, ఇంకో బార్డర్ హ్యాండ్, మొత్తం అయితే ఇన్ని పార్ట్స్ అయితే వచ్చాయి. అవన్నీ కూడా మీకు స్టిచెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మిషన్లో చూపిస్తూ చెప్తాను. కాకపోతే దీంట్లో నేను షోల్డర్లో హెవీ వర్క్ ఉంది కదా, ఆ డిజైన్నే నేను యూజ్ చేసుకున్నాను. అంటే సన్నగా ఉండే డిజైన్ని నాకు అంటే షోల్డర్లో పాపకు వర్క్ అనేది తగ్గిపోతుంది అన్న ఆలోచనతో ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా హెవీ డిజైన్ ఉండేదే యూజ్ చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో ఇదొక బుట్టి, లీఫ్ బుట్టి, హ్యాండ్ అంటే సింపుల్ హ్యాండ్, హెవీ హ్యాండ్ చెప్పాను కదా. షోల్డర్లో వచ్చేసి వర్క్ అనేది సన్నగా వస్తుంది, ఇక్కడైతే హెవీగా వస్తుంది. ఇదొక హ్యాండ్, ఇది జస్ట్ మనకి ఇక్కడ షోల్డర్లో సన్నగా వచ్చింది కదా, అది వచ్చేసి అదొక పార్ట్ అయితే ఇచ్చారు. టోటల్గా ఈ డిజైన్ ఉన్న పార్ట్స్ ఇవి. ఒకసారి దీని స్టిచెస్ చూద్దాం. ఇది వచ్చేసి 2465. ఇది ఒకవేళ మనకి డిజైన్ నచ్చింది, డిఫరెంట్గా ఉంది అనుకున్న ఇది డ్రెస్సెస్కి వాటికి మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా సింపుల్గా ఉంటుంది. అంతే చెస్ట్ పార్ట్ వరకు మనం వేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. నేనైతే ఈ డిజైన్ యూజ్ చేశాను కదా, ఈ డిజైన్కి వచ్చేసరికి 78,941. ఒకవేళ మీరు ఎవరైనా ఇది యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం 66,424. హ్యాండ్ వచ్చేసరికి నేను అది యూజ్ చేశాను 41,977. ఈ హ్యాండ్ ఎవరైనా కావాలంటే 58,802. ఈ హ్యాండ్కి వచ్చేసరికి 13,563. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ వాటి స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవి. ఒకసారి మీకు వీటి కలర్ కాంబినేషన్ డీటెయిల్స్ కూడా చూద్దాము. సిక్స్ కలర్స్ ఛాన్స్ ఉంది. మేబీ ఫస్ట్ వన్ వచ్చేసి జస్ట్ నెక్ లైన్ అట్లా వచ్చిందంటే కాదు ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ కూడా కలర్ ఛాన్స్ ఉంది. టోటల్గా ఈ డిజైన్లో వచ్చేసి 6 కలర్స్ అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. టోటల్గా ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అండ్ కలర్ కాంబినేషన్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆన్లైన్లో శారీ వచ్చింది, దాని డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో ఈ శారీ డీటెయిల్స్ అయితే చూద్దాము. శారీ అయితే కస్టమర్ బుక్ చేసుకున్నారు, ఆన్లైన్లో వచ్చింది. ఈ శారీ ఇప్పుడైతే ప్రజెంట్ బాగా ట్రెండ్ నడుస్తుంది. శారీ అయితే చాలా బాగుంది. బెనారస్ శారీ అంటాం కదా, అట్లా అయితే వచ్చేసింది. పైవైపు ఇట్లా చిన్న బార్డర్, ఇదంతా కూడా జరీయేను, ప్రింట్ అయితే కాదు, మొత్తం జరీ వీవింగ్ ఇట్లా వస్తుంది. జంతువులు చూసినట్లయితే ఇట్లాగా ఎలిఫెంట్స్, జింకలు, టైగర్స్, ఆస్ట్రిచ్ అట్లా డిజైన్ అయితే ఇట్లా కంటిన్యూషన్ అయితే అయిపోతుంది. డిజైన్ మొత్తం వస్తుంది. పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇట్లాగా రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు. సింపుల్ గా లైన్స్ లా కాకుండా రిచ్ పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి జస్ట్ ఇట్లా సింపుల్ గా బూటీస్ బ్లౌజ్ అయితే వచ్చేసింది. శారీ మాత్రం బాగుంది. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. టోటల్ గా లుక్ అయితే ఇది. దీని వీడియో కూడా మీకు కుదిరితే ఈ వీడియోలోనే సైడ్ ఇస్తాను, చెక్ చేయండి. ప్రజెంట్ అయితే ఇది కస్టమర్ తెప్పించుకున్న శారీ, చాలా బాగుంది. షేడ్ మీరు షైనింగ్ చూసినట్లయితే అర్థమవుతా ఉంటుంది మీకు. కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ ఈ శారీ యొక్క డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో రాబోతున్న డిజైన్ అయితే ఇది. దీని స్టిచెస్ ఎన్ని, హ్యాండ్స్కి ఎట్లా వచ్చాయి, ఎన్ని స్టిచెస్ వచ్చాయి, మొత్తం డీటెయిల్స్ అయితే కమింగ్ సూన్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్ సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మీరు కానీ ఇలాంటి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది ఇది ఫ్రెండ్స్.